ప్రకృతి వైఫ్ ప్రకోపిస్తే ఎలా ఉంటుంది అనేది మనం చాలాసార్లు చూసాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఉభయ రాష్ట్రాలకి పెద్దగా ఎఫెక్ట్ పడింది. అవి చూసి చెలించిన తర్వాత ప్రసాద్ గారు మా ప్రెసిడెంట్ గారు ఒకసారి మాట్లాడుతూ మనందరం ఎంతో కొంత చేద్దాము అంటే ఒక చిన్న డౌట్ ఉండేది. ఇది చాలా తక్కువ అవుతుందేమో అన్న ఒక డిస్కషన్ కూడా వచ్చింది. అసలు తక్కువ కావడం అనేది లేదు అక్కడ. రూపాయి ఇచ్చినా సరే అది ఎవరికో ఒకరికి అందినట్టయితే మన పర్పస్ సర్వ్ అవుద్ది. మనం ప్లాన్ చేద్దామని చెప్తే ఉన్న ప్రొడ్యూసర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరూ బాగా స్పందించి ఎంతో కొంత అమౌంట్ మనం కంట్రిబ్యూట్ చేద్దాం అని ముందుకు వచ్చారు. ఈ టైంలో ఏముందండి, చినుకు చినుకు పడితే వరద 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 గెలిస్తే ఒక ప్రపంచంలాగా తయారవుతుంది. మనం కూడా రూపాయి కూడబెట్టి ఎవరికో ఒకరికి ఇచ్చినట్టయితే అట్లీస్ట్ కొంతమంది అయినా బయటకు వస్తారు ఆ ఉపద్రవం నుంచి. మనం చేసేది చాలా చిన్నది కాదు, పెద్ద మనసుతో చేస్తున్న విషయం ఇది. సో మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున, మా ఆర్టిస్టుల తరఫున, అందరి తరఫున మేమేం కోరుకుంటామంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఎంతో పక్క వాళ్ళకి సాయం చేస్తే చాలు, ఎంతో కొంత వాళ్ళు ఆ వరద బీభత్సం నుంచి బయటపడతారు. అన్నీ కోల్పోయిన వాళ్ళకి ఒక దుప్పటిచ్చినా హ్యాపీగా పడుకోగలరు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా ప్రెసిడెంట్ గారు ప్రపోజల్ పెట్టగానే కమిటీలో అందరూ ఓకే అనుకొని కలెక్ట్ చేసిందే కాకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫండ్ నుంచి కూడా కొంత తీసిద్దాము అని అన్నారు. గుడ్. ఎప్పుడైనా ప్రమాదం తిథిలి వచ్చినా, లేకపోతే ఉదుదు వచ్చినా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్, కరోనా వచ్చినప్పుడు కానీ మేమే కాకుండా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కలెక్ట్ చేసి అది ఎంతో కొంతమందికి ఉపయోగపడేట్టుగా చేద్దామనేది మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ధ్యేయంగా పనిచేసింది ఇన్ని రోజులు కూడా, ఇప్పుడు కూడా చేస్తుంది. ఫర్దర్గా కూడా ఎటువంటి కెలామిటీ వచ్చినా స్పందించి మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. మీరందరూ వచ్చి మీతో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చేయాలి అనేది కూడా ఒక డిస్కషన్ వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చేస్తున్నాము అంటే, అరే పలానోళ్ళు చేశారంట అంటే ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది దానికి యాడ్ అవుతారేమో, మరికొంతమందికి ఉపయోగపడుతుంది. అలా స్ప్రెడ్ అయింది అనుకోండి, చాలా వరకు ఎదుర్కోవడానికి మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారు. కానీ ఆర్థిక వనరులు మనం అక్కడికి పోయి ఆ ఫీల్డ్లో చేయలేమేమో. ఇటువంటిది అందిస్తే డెఫినెట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఒక సాధనంలా ఉపయోగపడుతుందన్న ఒక నమ్మకంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద్ గారు మాట్లాడతారండి, మా ప్రెసిడెంట్ గారు.